దగదర్తి మండలం అనంతవరం గ్రామంలో పల్లె వీక్షణ కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా విస్తృతంగా పర్యటించారు. గురువారం ఉదయం నుంచే జిల్లా అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి కలెక్టర్ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామ శివార్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్ పనుల నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్టీల కోసం నిర్వహిస్తున్న ఆధార్ క్యాంపును తనిఖీ చేసి సేవలు సక్రమంగా అందుతున్నాయా అని తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈ గ్రామంలో 2022-23లో రీసర్వే జరిగినప్పుడు చాలా మిస్టేక్స్ జరిగినాయి. అదే చాలా చోట్ల ప్రైవేట్ భూమిని గవర్నమెంట్ భూమిగా లేకపోతే డీకేటీ భూమిని కూడా గవర్నమెంట్ భూమిగా రాయడం జరిగింది. దానివల్ల వాళ్ళకి ఈరోజు అన్నదాత సుఖీభావ్ కానీ అట్లాంటి పథకం రావడం లేదు. అదే నా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. దానికి సంబంధించి నేను ఇప్పుడు ఈ గ్రామం దీని పక్కనే కూడా గ్రామం నుంచి కూడా కొంతమంది వచ్చే ఇలా అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆర్డీఓ గారిని ఈ ఏరియాలో మళ్ళీ స్టార్టింగ్ నుంచి జీరో నుంచి ఈ సర్వే చేయమని కోరుతున్నాను. త్వరగా ఈ నెలలో పూర్తి చేసుకొని ఎక్కడెక్కడ ఎవరికి అర్హత ఉంది, వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ ల్యాండ్ ఉంది లేకపోతే డీకేటీ ల్యాండ్ ఉంది, ఆ రైట్స్ సరిగా చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈరోజు ఈ వేదిక పైన నుంచి ఇవ్వడం జరుగుతున్నాయి. దీంతోపాటు ఈ గ్రామంలో కొన్ని శ్మశానం భూమి కానీ లేకపోతే స్కూల్స్లో డ్రింకింగ్ వాటర్, ఆంగన్వాడీలో టాయిలెట్, తర్వాత ముఖ్యమైన ఇక్కడ ఎస్టీ పాపులేషన్ ఎక్కడ ఉంది. ఈరోజు కూడా 2026లో కూడా ఈ గ్రామంలో 70 మంది దగ్గర ఆధార్ కార్డు లేదు. సో దీనికి మా PUITDA ద్వారా ఒక స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ గ్రామంలో 3 రోజు వరకు ఒక క్యాంప్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆధార్ కార్డు లేకపోతే అస్సలు మంచి బతకలేరు. సో ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సింది కాబట్టి ఫస్ట్ ఇది మినిమం బేసిక్ నెసెసిటీ కాబట్టి ఇది కూడా అందరికీ ఈ గ్రామంలో ఆధార్ కార్డు ఇచ్చినట్టుగా మేము యాక్షన్ తీసుకుంటున్నాము. దీంతోపాటు ఆధార్ కార్డు వస్తే వాళ్ళకి రేషన్ కార్డు కూడా అప్లై చేయడం జరుగుతుంది. ఈ ఎస్టీ యానాదిలో దీనిలో కూడా చాలా చల్ల యానాదీస్ కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ కోసం స్పెషల్ సంక్షేమ ప్రోగ్రాం పెట్టాలి అనేది ఆలోచనతో వాళ్ళకి రేషన్ కార్డు, కొంతమందికి AAY కార్డ్స్ అంటే 35 kg కార్డ్స్ కూడా ఈరోజు నేను రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ గ్రామంలో చూసినప్పుడు గోకులం కట్టారు. ఆ గోకులంకి చాలా బాగా డిమాండ్ ఉంది. అది మిగతా వాళ్ళు కట్టారు, వాళ్ళకి కొంచెం బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇంకా 20 మంది పైన ఇక్కడే వాళ్ళు కూడా వాళ్ళ అప్లికేషన్ పెట్టడం జరిగింది. సో అది కూడా PD డ్వామా ప్లస్ యానిమల్ హస్బెండరీకి ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి నాకు మంచిగా అంటే చాలామంది మాకు ఏదో ఉపాధి చూపించండి అనేది ఈరోజు కోరారు. దీనికి సంబంధించిన సార్ మాకు మేకలు ఇస్తే ఇక్కడ చాలా గ్రేజింగ్ ల్యాండ్ ఉంది, మేము కొంచెం వాళ్ళని పోషించగలుగుతాము, మాకు కొంచెం ఒక ఎక్స్ట్రా ఆదాయం వస్తుంది, అది కూడా చెప్పడం జరిగింది. సో ఈ ప్రాంతంలో PD, DRDA ప్లస్ ITDA ఈ రెండింటి కలిపి ఈ ప్రాంతంలో అందరికీ రాబోయే రోజుల్లో మేకలు ఇచ్చినట్టుగా ప్లాన్ చేయడం జరుగుతుంది. చాలామంది ఫిషరీస్ మీద కూడా ఆధారపడి ఉన్నారు. సో వాళ్ళకి సైకిల్స్ కానీ ఐస్ బాక్స్ కానీ కూడా త్వరలోనే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. వరుసగా వాళ్ళందరినీ నోట్ చేసుకొని ఇప్పుడు మా ఆఫీసర్స్ ఇక్కడే ఉంటారు. నెక్స్ట్ 3-4 అవర్స్ వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళ సమస్య విని సరిగా దీని మీద ఒక పద్ధతి ప్రకారం ఏమేమి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రకారం ఇవ్వగలుగుతామో అది ఇవ్వడం జరుగుతుంది. కొన్ని మన చేతిలో ఉండవు, అది అప్పుడు మన MLA గారిని MP గారిని వాళ్ళ హెల్ప్ తీసుకొని తర్వాత లేకపోతే విజయవాడలో నేరుగా కమిషనర్ సెక్రటరీస్ని కలిసి ఏ సమస్య జిల్లాలో సాల్వ్ చేయలేము అది రాష్ట్ర స్థాయిలో వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఫైనల్గా ఈ గ్రామంకి వచ్చిన తర్వాత ఇక్కడే ఫస్ట్ అన్ని గవర్నమెంట్ స్కీమ్ బాగానే జరగాలి, ఏమైనా గ్యాప్ ఉంటే కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక నెలలో గవర్నమెంట్ ఎలా చెప్తున్నారు ఆ స్థాయిలో జరగాలి అనేది ఆలోచన. నెక్స్ట్ ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి అది దీన్ని పరిష్కారం చేయడం, కొన్ని రాష్ట్ర స్థాయి సమస్య ఉంటే రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఫైనల్గా ఇట్లాంటి ప్రతి మన జిల్లాలో 700 పైన గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామంలో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ తొందరగా పెట్టి కనీసం ఆల్రెడీ శాంక్షన్ ప్రోగ్రామ్ని 100% అవుట్కమ్ ఓరియంటెడ్గా పెట్టేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.